कांग्रेस रुकन असेंबली आर.के. पुरी गांधी ने हैदराबाद में गरीबों की झोपड़ियों को मुनहदम करने वाली हैड्रा की कार्रवाई को रोक दिया। सुनम चेरुवू के करीब वाक़ई झोपड़ियों की बस्ती में जब हैड्रा के अमले ने मकानात को मुनहदम करना शुरू किया तो एमएलए गांधी वहां पहुंचे और शदीद नाराजगी का इजहार किया। उन्होंने हैड्रा के अमले और अफसरान पर बरहमी जाहिर करते हुए कहा कि गरीबों के घरों को यूं बेरहमी से गिराना नाइंसाफी है। गांधी ने फौरी तौर पर इंहदामी कार्रवाई को रोकने का मुतालबा किया और कहा कि हुकूमत को पहले मुतबादिल रिहाइश फराहम करनी चाहिए, इसके बाद ही इसके खिलाफ कार्रवाई करनी चाहिए। అటుపక్క ప్రతి దానిలోనూ మనం ధర్నా చేసాం. ఇగో ముఖ్యమంత్రి గారిని ధర్నా చేసిన లైవ్ వినిపించా వీళ్ళందరికీ. ఏం లేదు, సర్వే చేసి మార్కింగ్ చేసి ఇది అంటే మాట్లాడాలి. మనం కబ్జా చేసిందంటే నేను ఎంఆర్ఓ కూర్చొని 2 పక్కలనర్లు పెట్టి పూడ్చింది కూడా తీపిచ్చాం. ఎలక్షన్ మూమెంట్ లో మొత్తం మూసేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టి చెట్లు పెట్టి వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చి 15 ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇచ్చారు. ఇంకా అడిషనల్ గా వాటర్ వచ్చినాయి, చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి. మర్జ్ చేసి ప్లాట్ ఓనర్లందరూ కూర్చోబెడదాం. హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకు? వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలా మంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్యతరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం. ఉన్న జెన్యున్ గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో, ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరో మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు. దీనిలో క్లారిటీగా లైవ్ లో ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రకారం మార్కింగ్ చేసి బాధ్యత మేము తీసుకుంటాం తప్పించి అడ్డగోలుగా కూలగొట్టటాలు చేయటాలు అనేది మంచి పద్ధతి కాదు ఎవరైనా కూడా. ఎందుకంటే నేను ఎప్పుడే చెప్పా, గతంలో హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు. ఇవాళ చాలా పాజిటివ్ వేవ్ లో నడుస్తా ఉంది. ముంపు ప్రాంతాలు ఉండవు, వాటర్ లెవెల్కి క్లియర్ చేస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి మెసేజ్. ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు, ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు. ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పేశారు. మనం గౌరవించాలా, అభినందించాలా, అప్రిషియేట్ చేయాలా. అంతే తప్పించి కొన్ని విషయాల్లో డీవేట్ అవుతున్నారు. మరి కమిషనర్ గారికి తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు. రెడీ సార్, మీరు సర్వే చేయండి సార్. నేనేమంటున్నా అంటే సార్, ఈ ప్రాంత ప్లాట్ ఓనర్స్ బాబు వాళ్ళు వచ్చిన మేము జెన్యూనిటీ మీద పోతున్నాం. 15 వచ్చినా 18 వచ్చినా 20 వచ్చినా మేము రెడీ. కానీ మీకన్నా మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఉన్నారా? నేను అన్ని మ్యాప్లు ఇస్తా. ఇగో నేను ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను తెలుసా సార్? ఇది ఒరిజినల్ మ్యాప్. ఇది ఏమైపోయింది? నేను ఒక్క నిమిషం, నేను చూపించినాక మీ వాస్తవాలు కూడా నేను వింటా సార్. ఇది చెరువు సార్, మీరు ఇచ్చిన మ్యాపే. ఇక్కడ చెరువు ఉందా సార్? ఉందా లేదా? అయింది కదా. ప్లస్ 1 ఇది మీ చెరువు సార్. ఇది మ్యాప్ సార్. ఏమి ఇబ్బంది లేదు. దానివల్ల మేము ఎక్కడ అడ్డురాం. ఇదిగో పూడుస్తున్న దృశ్యం. మీ ఫెన్సింగ్ పక్కన ఉన్నది, దీని జోలికి పోలే మనం. ఇదిగో సార్, నేను వచ్చి ఆపలే 5 ఏళ్ళు ఆపలే. ఇదిగోండి, నేను ఎంఆర్ఓ దగ్గరుండి 2 జేసీబీలు పెట్టి పూడ్చిని తీశాం. మా ఎలక్షన్ మూమెంట్ లో మేము రాలేకపోయాం కాబట్టి పూర్తి చేశాం.